ఇగో నిన్న తూప్రాన్లా పని ఉందని పోయినాం. మా కొడుకుని తోలుకొని పోయినా సోపతికి అని. ఈడ సబస్పల్లిలో బస్సు ఎక్కినాము. నాకు ఆధార్ కార్డు ఫ్రీ కాబట్టి ఫ్రీ తీసుకుని ఈయన ఎంత ఉంటాడంటే 3 సంవత్సరాలు ఉంటాడండి. అప్పుడు సపరేట్గానే ఊరుకుంది. తూప్రాన్లో దిగినాం, పని చేసుకున్నాం, మళ్ళీ బస్సు ఎక్కిన. బస్సు ఎక్కే వారికల్లా మళ్ళీ నాకు ఆధార్ కార్డు చూపించగానే టికెట్ ఇచ్చిండు. ఆయనకేం డౌట్ వచ్చిందో మళ్ళీ వెనుకకు వచ్చి ఈయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడమ్మా అని అడిగింది. ఉత్తగా ఉన్నప్పుడు ఏబిసిడీలు చెప్పరా పోడా అంటేనేమో చెప్తాను శాత కాదు. ఆయన నన్ను అడిగితే 3 సంవత్సరాలు అన్న. ఆయన నన్ను నమ్మక ఈయన అడిగిండు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు. ఈడేమనమంటే ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అన్న. కథ 10 రూపాయలు టికెట్ కొట్టిండు. నాకు తోసులో ప్యాకెట్ కన్ను వచ్చి 10 రూపాయలు. ఇక వెనుకకు మరి చూస్తే అందరు నన్ను చూస్తారు. సీట్లు ముందే బస్ డ్రైవర్ పక్కకు చిన్న సీట్ ఉంటుంది చూసినాము, అవగా సీట్లో కూర్చున్నా. పక్కకు చిన్న సీట్ ఉంటుంది చూసినాము, అవగా సీట్లో కూర్చున్నా. చేసి టైర్లకు గాలి తీసేసినట్టు ఒకసారి ఇజ్జత్ పోయినట్టు అనిపించింది. శబాష్ పల్లికి వచ్చేదాకా కిందికి వేసిన తలకాయ మీదికి ఎత్తలే. గట్ల చేస్తాడు. చదువుకోమంటే ఏబిసిడీలు చెప్పండి ఏం శాత కాదు. ఇంత ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అన్నాడు. ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అంటే ఆయనకి కూడా అర్థమవుతుంది 5 సంవత్సరాల మీదికే ఉంటాడు. ఇజ్జత్ పోయింది. అందుకే మీరు కూడా ఫ్రెండ్స్ మీ పూరలను అస్సలు తోలుకోకూరు. లేకపోతే బస్సు ఎక్కేటప్పుడే చెప్పుర్రి నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను చెప్పమని. లేకపోతే ఇంట్లో ఎక్కడో ఇజ్జత్ తీస్తారు. చూడు గుబ్బలెక్కి ఎట్లా చూస్తున్నాడు. ఆ బెడ్ మంచాల మీకు పార్కులు వచ్చినాయట, కొంటారా? మాట్లాడుకుని జర పిల్లలకు చెప్పి బస్సు ఎక్కువ, లేకపోతే టికెట్ అన్న తీసుకోవట్లేదు, లేకపోతే ఇజ్జత్ పోతుంది. నా ఇజ్జత్ మొత్తం పోయింది.